మన పీఠం ఇక్కడే వేద్దాం. ఇక్కడే మనుషులుండే చోటేనా ఇది? కాదు కనుకనే మరీ మంచిదో. మంచిదే. ప్రాణం పోయినా మన ఉనికి ఎవరికి తెలియదు. చిన్న మీరు ఇక్కడే ఉండండి, నేను తమ్ముడు మళ్ళీ ఎక్కడికో పోతున్నావు. మనసున్న చోటు నా మనోహరి ఆర్యమాల దగ్గరికి చిన్న అన్నన్నా ఇంకేమైనా ఉందో? ఇప్పుడే కాదు తల ప్రాణం తోకొచ్చి బయటపడ్డాము. కార్తవు వెళ్ళొద్దు, నా మాట విను. అడుగడికి నన్ను ఆతకపరచు చిన్న, నేను కాగా. అయ్యో కార్తవు కార్తవా కార్తవా కార్తవు కార్తవా కార్తవు కార్తవా పోయాడు, అరవలు పోయాడు. అబ్బా నొక్కపురా అక్కడ లేదేవరా ఎముకలు ఎన్ని మిగిలాయా అని లెక్కెట్టి చూస్తున్నా. ఇంకెక్కడున్నాయిరా నీ మొహం? అన్నీ వాళ్లే పిండి కొట్టేశారు. ఆర్యమాల ఆర్యమాల అబ్బా వాళ్ళు కొట్టిన దెబ్బలకి నా ఒళ్ళు చిట్టె గట్టిపోయింది. కానీ నీ మీద వలపు మాత్రం చెక్కు చెదరలేదు ఆర్యమాల. దేవరా తమకు చక్కని వార్త చెవిని వేద్దామని అనుకుంటున్నా. ఏమిట్రా? తమరు మన రాజకుమారిని తలుచుకొని అవస్థపట్టం చూసి చాటుగా ఆమె దగ్గరికి వెళ్ళి నిజంగానా? చీకటి ముసుగులో దాగే బంగారు తారా దాగే బంగారు తారా చీకటి ముసుగులో దాగే బంగారు తారా దాగే బంగారు తారా మూగే చీకటి ముసుగులో దాగే బంగారు తారా దాగే బంగారు తారా కన్నెలు దాచే గాథలు వెన్నెల పూసే బాధలు కన్నెలు దాచే గాథలు నెల పూసే బాధలు మదిలోన దాగేదంతా మాకెరుకలే మదిలోన దాగేదంతా మాకెరుకలే నీ ప్రియుడెవరో తెలుసులే మీ హృదయాలు కలిసలే మదిలోన దాగేదంతా మాకెరుకలే మదిలోన దాగేదంతా మాకెరుకలే కలిరాకులందు వేచి మలిగాలి మురళి మోగే
చీకటి ముసుగులో దాగే బంగారు తారా దాగే బంగారు తారా. స్వామి, ఏమిటిది మాల, ఈ మధురానుభూతి? ఇలాంటి మనోహర సన్నివేశం సుందర స్వప్నంలా ఉంది కదూ. ఇది సుస్థిర స్వప్నం కూడా అయి ఈ రే ఇలాగే నిలిచిపోతే, ఈ హాయిలో ఇలాగే తేలిపోతే మన ఆనందానికి అదృష్టానికి అవధులుంటాయా? చూడుమాల, ఈ పరిధి దాటే వరకు మనం నిగ్రహం వహించక తప్ప. ఒక్కసారి నీవు నన్ను స్పృశిస్తే నాలోని అసాధారణ శక్తులన్నీ అంతరిస్తాయి. అవును మాల, ఇది విధాత మన ఇరువురి మధ్య గీసిన విషరేఖ. విధి నిర్దేశాన్ని, విరోధుల అవరోధాలను ఎదుర్కొని నిన్ను నాదాన్నిగా చేసుకునే వరకు ఈ శక్తుల అవసరం మాల. ఆ తర్వాత సంకుచితమైన ఈ సమాజానికి, సామ్రాజ్యానికి దూరంగా పోయి హాయిగా జీవితం. అంత హడలిపోతావేం మాల? అనుచితం మాల, ఆయన మన సమాగమాన్ని సహించలేకపోతే. మాల, వివేకాన్ని విచక్షతని కోల్పోయి విధి అందిస్తున్న విషపాత్రను ఆశించబోతున్నావు తల్లి. తమరు ఆశీర్వదించగలిగితే అది అమృతం అవుతుంది గురుదేవ. కులహీనుణ్ణి, గుణరహితుణ్ణి గుడ్డిగా వరించటం ఎంత అకృత్యమో ఆలోచించలేకపోతున్నాం. మన ప్రాభవం, మన వైభవం, మన సదాచారం, పవిత్రమైన ప్రేమకు అవన్నీ ప్రతిబంధకాలు కాబో గురుదేవ. ఏమన్నా? ఏమిటి ఆవేశం? నాన్న, వంశ గౌరవాన్ని ఇలా ధ్వంసం చేస్తుంటే నా హృదయం దహించుకుపోతుంది. కురుపైనా సరే కులీనుడికిచ్చి రేపో మాపో నీకు వివాహం చేస్తాను. మీరు నిర్బంధించినంత మాత్రాన నీటి మారి ఇంకొకరిని వివాహం చేసుకోవడానికి నేనేం జాతి బొమ్మన కాను. ఏమైనా సరే నేను వరించిన వీరుని తప్ప మరొకరిని చేసుకోను. నీవెంత తగ్గించినా నేను నిర్ణయించిన వాడిని చేసుకొని తీరాలి. చేసుకోకపోతే మీ ఉపకారానికి కృతజ్ఞుని మామగారు.